ఈరోజు చెప్పబోయే ఈ మాటలు వినిపిస్తున్నప్పుడు మీ మనసులో ఏదో చిన్న ఉత్కంఠ కలగొచ్చు. ఎందుకంటే ఈరోజు గ్రహాల కదలికలు మీ జీవితంలో దాగి ఉన్న కొన్ని నిజాలను నెమ్మదిగా బయటకు తీసుకురాబోతున్నాయి. ఈ వీడియో మొత్తం చూస్తే ఈరోజు మీకు ఎందుకు ప్రత్యేకమో మీకే అర్థమవుతుంది. నమస్కారం ప్రియమైన వారందరికీ. మీరు చూస్తున్నది వింటున్నది మీకు నిత్యం దారి చూపించే తెలుగు జ్యోతిష్యవాణి. మన జీవితంలో ప్రతిరోజూ ఒక పాఠం లాంటిది. ఆ పాఠాన్ని గ్రహాల భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. ఈరోజు 12 రాశుల ఫలితాలు మీ మనసును తాకేలా, మీ జీవితానికి దగ్గరగా ఉండేలా చెప్పబోతున్నాను. ఈరోజు డిసెంబర్ 16, సోమవారం యొక్క ప్రభావంతో చంద్రుడు మనస్కు సంబంధించిన విషయాలను ముందుకు తెస్తున్నాడు. సూర్యుడు కర్మస్థానాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. అందుకే ఈరోజు ఆలోచనలు, నిర్ణయాలు, భావోద్వేగాలు అన్నీ కొంచెం లోతుగా అనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కో రాశి జీవితంలో ఈరోజు ఎలా ప్రవహిస్తుందో నెమ్మదిగా చూద్దాం. మేషరాశివారికి ఈరోజు ఉదయం నుంచే మనసులో ఏదో చేయాలన్న తపన పెరుగుతుంది. గ్రహాల ప్రేరణ వల్ల మీరు ఆగకుండా ముందుకు సాగాలనుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ కొంచెం నెమ్మదిగా మాట్లాడితే సంబంధాలు మరింత మధురంగా మారతాయి. ప్రేమలో ఉన్నవారికి చిన్న చిన్న మాటలే పెద్ద ఆనందాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త ఆలోచన ఒక్కసారిగా మెదడులో మెరుస్తుంది. అది భవిష్యత్తుకు బాట వేస్తుంది. డబ్బు విషయాల్లో అవసరంలేని ఖర్చుకు దూరంగా ఉంటే ఈరోజు చివరికి మనసు తేలికగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉన్నా తొందరపాటు వల్ల అలసట రావచ్చు. ఈరోజు మీరు హనుమంతుడిని మనస్ఫూర్తిగా స్మరిస్తే ధైర్యం పెరుగుతుంది. ఎరుపు రంగు మీకు శుభాన్ని తీసుకొస్తుంది. ఒక చిన్న అవకాశం అనుకోకుండా మీకు దొరుకుతుంది. వృషభరాశివారికి ఈరోజు స్థిరత్వాన్ని నేర్పించే రోజు. కుటుంబంలో ఎవరో ఒకరి మాట మీ హృదయాన్ని తాకుతుంది. ఆ మాట మీకు దారి చూపుతుంది. ప్రేమలో ఉన్నవారు పరస్పరం నమ్మకాన్ని మరింత బలపరచుకుంటారు. పని విషయంలో మీరు చేసిన కృషికి మౌనంగా అయినా గుర్తింపు వస్తుంది. డబ్బు చేతిలో నిలిచేలా ఉంటుంది కానీ ఖర్చు చేయాలన్న ఆలోచన వస్తుంది. ఆలోచించి అడుగు వేయండి. ఆరోగ్యపరంగా శరీరం కంటే మనస్కు విశ్రాంతి అవసరం. ఈరోజు మహాలక్ష్మిని ధ్యానిస్తే ఇంట్లో శాంతి పెరుగుతుంది. తెలుపు రంగు శుభం. సాయంత్రం వేళ చిన్న శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మిథున రాశివారికి ఈరోజు మాటల రోజు. మీరు మాట్లాడే మాటలే మీకు మార్గం వేస్తాయి. కుటుంబంలో చర్చలు జరుగుతాయి. వాటిలో మీరు నడిచే తీరు చాలా ముఖ్యం. ప్రేమ జీవితంలో పాత అపార్థాలు తొలగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యత రావచ్చు. అది మొదట భారంగా అనిపించినా భవిష్యత్తుకు మంచిది. డబ్బు విషయంలో చిన్న లాభం కనిపిస్తుంది. ఆరోగ్యంలో గొంతు లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. ఈరోజు విష్ణుమూర్తిని స్మరిస్తే మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. పచ్చని రంగు మీకు అనుకూలం. అనుకోకుండా ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. కర్కాటక రాశివారికి ఈరోజు భావోద్వేగాల రోజు. చంద్రుడి ప్రభావంతో మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కుటుంబంలో మీ అవసరం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇచ్చే ఆప్యాయత అందరినీ దగ్గర చేస్తుంది. ప్రేమలో ఉన్నవారు మనసు విప్పి మాట్లాడితే బంధం గట్టిపడుతుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా మీరు దాన్ని చాకచక్యంగా ఎదుర్కొంటారు. డబ్బు విషయంలో నిల్వ చేయాలన్న ఆలోచన బలపడుతుంది. ఆరోగ్యంగా నిద్ర కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఈరోజు శివుడిని ధ్యానిస్తే మనస్కు ప్రశాంతత లభిస్తుంది. వెండి రంగు శుభం. ఒక చిన్న అదృష్టం మీ ఇంటిదాకా వస్తుంది. సింహరాశివారికి ఈరోజు సూర్యుడి కాంతి మీలోని నాయకత్వాన్ని వెలికితీయుతుంది. కుటుంబంలో ఒక ప్రత్యేక సందర్భం లేదా ఆనందకరమైన వార్త వినిపించవచ్చు. ప్రేమలో ఉన్నవారికి మధురమైన క్షణాలు కలుగుతాయి. మీ మాటలే మీ ప్రేమను బలంగా చెప్పేస్తాయి. వృత్తిలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశం తలుపు తట్టవచ్చు. ఆర్థికంగా ఖర్చులపై కాస్త నియంత్రణ అవసరం. ఆరోగ్యం బాగానే ఉన్నా మనసు అలసటకు లోనవుతుంది. ఈరోజు సూర్యుడిని నమస్కరిస్తే శక్తి పెరుగుతుంది. నారింజ రంగు శుభం. ఒక కోరిక నెరవేరే సంకేతం కనిపిస్తుంది. కన్యరాశివారికి ఈరోజు ఆలోచనలతో నిండిన రోజు. కుటుంబంలో చిన్న అపార్థాలు రావచ్చు కానే మీ సహనం వాటిని కరిగిస్తుంది.
ప్రేమలో ఉన్నవారు చిన్న విషయాలకే ఎక్కువ ఆలోచించకుండా ఉంటే బంధం మృదువుగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు నేర్పరితనాన్ని ఉపయోగిస్తే పై స్థాయివారి దృష్టిలో పడతారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యానికి ఆహారం చాలా ముఖ్యం. ఈరోజు వెంకటేశ్వరుడిని స్మరిస్తే అడ్డంకులు తొలగుతాయి. ఆకుపచ్చ రంగు శుభం. ఒక కొత్త సహాయం మీ వైపు వస్తుంది. తులరాశివారికి ఈరోజు సమతుల్యత నేర్పే రోజు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితంలో భాగస్వామితో గడిపే సమయం మీకు శక్తినిస్తుంది. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు వస్తుంది. డబ్బు విషయంలో లాభం ఉన్నా ఖర్చు అదుపులో ఉంచాలి. ఆరోగ్యానికి యోగా లేదా ధ్యానం మంచిది. ఈరోజు దుర్గాదేవిని ధ్యానిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పసుపు రంగు శుభం. మీ ప్రతిభను చూపించే అవకాశం దొరుకుతుంది. వృశ్చిక రాశివారికి ఈరోజు లోతైన ఆలోచనల రోజు. కుటుంబంతో గడిపే సమయం మనసుకు ఆనందం ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఉద్యోగంలో సహకారం లభిస్తుంది. డబ్బు విషయంలో చేసిన ప్రణాళికలు ఫలిస్తాయి. ఆరోగ్యంలో అలసట కనిపించవచ్చు. ఈరోజు కాళీ అమ్మవారిని స్మరిస్తే లోపలి భయం తొలగుతుంది. ఎరుపు రంగు శుభం. కొత్త స్నేహం మొదలవుతుంది. ధనుస్సు రాశివారికి ఈరోజు ఆశల రోజు. కుటుంబంలో నవ్వులు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. డబ్బు విషయంలో క్రమబద్ధత అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు సరస్వతీదేవిని స్మరిస్తే జ్ఞానం పెరుగుతుంది. పసుపు రంగు శుభం. సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. మకర రాశివారికి ఈరోజు బాధ్యతల రోజు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమలో మృదుత్వం అవసరం. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. డబ్బు విషయంలో నియంత్రణ అవసరం. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు సరస్వతీదేవిని ధ్యానిస్తే ఆలోచనలు స్పష్టంగా మారతాయి. పచ్చని రంగు శుభం. కొత్త పరిచయం మొదలవుతుంది. కుంభరాశివారికి ఈరోజు మార్పుల సంకేతాలు కనిపిస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రేమలో నిజాయితీ పెరుగుతుంది. ఉద్యోగంలో చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు వాటిని దాటుకుంటారు. డబ్బు విషయంలో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యానికి మానసిక విశ్రాంతి అవసరం. ఈరోజు అయ్యప్ప స్వామిని స్మరిస్తే ధైర్యం పెరుగుతుంది. నీలం రంగు శుభం. ఒక పెద్ద ప్రాజెక్టు మీ పేరు దగ్గరకు వస్తుంది. మీనరాశివారికి ఈరోజు దైవికమైన స్పర్శ ఉన్న రోజు. కుటుంబంతో గడిపే సమయం మనసును నింపుతుంది. ప్రేమలో సానుకూలత పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. డబ్బు విషయంలో పెట్టుబడులు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈరోజు సరస్వతీదేవిని ధ్యానిస్తే మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకుపచ్చ రంగు శుభం. మీకు ప్రత్యేక అవకాశం దక్కుతుంది. ప్రియమైన వారందరికీ ఒకటే మాట. ఈరోజు మీ జీవితంలో చిన్న చిన్న మార్పులే రేపటి పెద్ద విజయాలకు బాట వేస్తాయి. గ్రహాలు చూపించే సంకేతాలను భయంతో కాదు, విశ్వాసంతో స్వీకరించండి. మీలోని శక్తిని నమ్మండి. ఇలాంటి ప్రతిరోజు మీకు దారి చూపే మాటలు వినాలంటే, మీ మనసుకు దగ్గరగా జ్యోతిష్యాన్ని తెలుసుకోవాలంటే, తెలుగు జ్యోతిష్య వాణిని మనసులో పెట్టుకుని ఈ ప్రయాణంలో మా వెంట ఉండండి. మీకు శుభం కలగాలని హృదయపూర్వక ఆశీర్వాదంతో ఈరోజు మాటలను ముగిస్తున్నాను.